ఓకే. వెల్కమ్ మేడం శ్రీదేవి మేడం. స్టార్ట్ చేయండి మేడం. ఓకే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎంచుకుంటున్నటువంటి టాపిక్ అండి లివర్. లివర్ అనగా కాలేయం. ఇది మన బాడీలో అతి పెద్ద అవయం. అది ముఖ్యమైన అవయం. సో, మనం ఈరోజు లివర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యొక్క లివర్‌ను ఎలా కాపాడుకోవాలి? లివర్ అనేదండి మన శరీరంలో రెండవ అతిపెద్ద అవయం. దీని యొక్క బరువు సుమారు 1.5 కేజీ వరకు ఉంటుంది. ఇది ఇంచుమించు 400 రకాల పైన విధులను నిర్వర్తిస్తుందండి. మన మొత్తం లివర్‌లో 60-70% వరకు తొలగించిన మిగిలిన భాగంతో మనం సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఒక లివర్‌కి మాత్రమే ఉందండి. గుర్తుపెట్టుకోండి ఇది. నోట్ దిస్ పాయింట్. లివర్‌కున్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు చెప్పిందే సగానికి పైన మనం లివర్‌ని తొలగించినా కూడా కొన్ని వారాల్లోనే అది సాధారణ సైజుకు పెరగగలుగుతుంది అండి. ఇప్పుడు 1.5 కేజీ ఉన్న లివర్‌ని మనము ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి తీసేశారనుకోండి, ఒక హాఫ్ కేజీ దాకా తీసి, రిమైనింగ్ అది కొన్ని వారాల్లోనే దాని యొక్క వెయిట్‌కి అది మళ్ళీ పెరగగలుగుతుంది. అది ఏకైక మన బాడీలో ఉన్న ఏ ఆర్గాన్‌కు లేదండి అంత స్పెషాలిటీ. ఎక్స్‌పే ఎక్సెప్ట్ లివర్ అండి. దట్ ఈస్ ద మెయిన్. ఇది గుర్తుపెట్టుకోండి. లివర్‌కి మాత్రమే ఆ యొక్క అద్భుతం ఉందండి. ఇంకా ఏ ఆర్గాన్‌కి లేదు. మన శరీరంలో ఏ ఇతర పార్ట్‌లోనూ ఇలా జరగదు. ఇన్ని ప్రత్యేకతలున్న యొక్క లివర్ మన శరీరంలో ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? లివర్ ఏ ఏ పనులు చేస్తుంది? లివర్‌కు ఎలాంటి సమస్యలొస్తాయి? వాటికి ఎటువంటి చికిత్సలుంటాయి? మనం మన యొక్క లివర్‌ని కాపాడుకోవాలంటే ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యకూడదనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ మన బాడీలో ఎక్కడ ఉంటుంది? లివర్ అనేది మన యొక్క శరీరంలో కడుపు పైభాగంలో కుడివైపుగా ఊపిరితిత్తులకు క్రిందిగా ఉంటుంది. మన లివర్ వచ్చి ముదురు ఎరుపు రంగులో ఉండి త్రికోణపు ఆకారంలో ఉంటుంది. లివర్ మధ్యలో ఒక గీతలాగా ఉండి లివర్ 2 భాగాలుగా విడిపోయినట్లు ఉంటుంది. వీటినే మనం ఏమంటామంటే లివర్ యొక్క లోబ్స్ అంటాం. ఇవి లోబ్స్ 2 ఉంటాయి. ఇవే లివర్ లెఫ్ట్ లోబు మరియు లివర్ రైట్ లోబ్. ఇప్పుడు ఈ యొక్క లివర్ మన బాడీలో చేసే పనుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన లివర్ అనేక రకాల పనులు చేస్తుంది. జీర్ణక్రియలో కొవ్వులను జీర్ణం చేయడానికి, బైల్ రసాన్ని ఉత్పత్తి చేయడం, గ్లూకోజ్‌ను, విటమిన్స్ మరియు మినరల్స్ లాంటి పోషకాలను నిల్వ చేయడం, విషపూరిత పదార్థాలను, మందులను నిర్వీర్యం చేయడం అంటే నాశనం చేయడం, ఇమ్యూనిటీ పెంచడం, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్‌లను కూడా ఉత్పత్తి చేయడం, జీవితకాలం అయిపోయిన ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం. ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం అండి 120 డేస్. అవి 120 డేస్‌కేంటంటే చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోయిన వాటిని నాశనం చేయడంలో కూడా లివర్ వచ్చి అతి ముఖ్య పాత్ర వహిస్తుందండి. సో, ఇది కూడా నోట్ చేసుకోండి. ఇలా దాదాపు 1 కాదండి, 2 కాదు, 3 కాదు, 400 రకాల పైన విధులను నిర్వహిస్తుంది మన యొక్క లివర్. ఇందులో కొన్ని ముఖ్యమైనవి మనం తెలుసుకుందాం. అన్నీ అవసరం లేదు, కొన్ని ముఖ్యమైనవి. ఫస్ట్, ఆహారాన్ని జీర్ణం చేయడంలో లివర్ యొక్క ముఖ్య పాత్ర ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చెప్తాను మీకు. మనం తిన్న ఆహారంలో కొవ్వులు అంటే నూనె పదార్థాలండి. నూనె పదార్థాలన్నీ మనం కొవ్వులంటాం. ఈ నూనె పదార్థాలను జీర్ణం చేయడానికి, జీర్ణమైన కొవ్వులను రక్తంలో అబ్జార్బ్ చేసుకోవడానికి బైల్ జ్యూస్ అనేది చాలా చాలా అవసరం. మన లివర్ రోజుకి సుమారు 1 లీటర్ అండి బైల్ జ్యూస్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైల్ జ్యూస్‌లో ఏముంటాయంటే బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్, కొలెస్ట్రాల్ మరియు నీరు ఉంటాయి. ఒకవేళ లివర్ బైల్‌ని కానీ ఉత్పత్తి చేయకపోతే మనం తినే ఆహారంలో ఉన్న కొవ్వులు జీర్ణం కావండి. మన లివర్ సరిగా బైల్‌ని ఉత్పత్తి చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే బైల్‌లో ఉండే బిలిరుబిన్ అనే పదార్థం వల్లనే మన స్టూల్స్ అంటే మలానికి బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. లివర్ గనక బైల్ జ్యూస్‌ని ఉత్పత్తి చేయకపోతే మన స్టూల్ అంటే మన మలం తెల్లగా మారుతుంది. అందువలన లివర్ లివరు బైల్ జ్యూస్‌ని ఉత్పత్తి చేయడం ఆపేస్తే అది జాండీస్ అంటే
కామెర్లకు దారి తీస్తుందండి. మనం అందరికీ తెలుసు కళ్ళు పచ్చగా మారడం, గోర్లు పచ్చగా మారడం, చర్మం పసుపు రంగులోకి మారడం, మూత్రం పసుపుగా రావడం, ఇవన్నీ ఒకవేళ లివర్ ఆ యొక్క వర్క్ ఆపేస్తే, బైల్ జ్యూస్‌ని ఉత్పత్తి చేయడం ఆపేస్తే ఇన్ని సమస్యలొస్తాయి. సెకండ్ పాయింట్ అండి. లివర్ యొక్క రెండవ అతి ముఖ్యమైన పని పోషకాలను నిల్వ చేయడం. మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత అందులో ఉండే పోషకాలన్నీ కూడా ఏమవుతాయండి? రక్తంలోకి వెళతాయి. రక్తంలో ఉన్న ఈ పోషకాలన్నీ కూడా లివర్‌లోనే స్టోర్ చేయబడతాయి. లివర్ గ్లూకోజ్‌ను గ్లైకోజ్ రూపంలోకి స్టోర్ చేస్తుంది. అలాగే లివర్ విటమిన్ ఏ, డి, ఈ, కే ఇంకా విటమిన్ బి12ను కూడా నిల్వ చేస్తుందండి. విటమిన్ ఏ, డి, ఈ, కే ఇవి కొవ్వులో కరిగే విటమిన్స్. మనం ఇంతకు ముందు క్లాస్‌లో చెప్పుకున్నామండి. మనం తినే ఆహారంలో నూనె పదార్థాల్లో ఈ విటమిన్‌లు ఉంటాయి. ఏ, డి, ఈ, కే. ఆహారం నుండి ఈ యొక్క విటమిన్స్‌ను అబ్జార్బ్ చేయడంలో కూడా లివర్ చాలా సహాయపడుతుంది. వీటితో పాటు లివర్ ఐరన్, కాపర్ వంటి మినరల్స్ కూడా నిల్వ చేస్తుంది. ఈ యొక్క లివర్ పోషకాలను నిల్వ చేయడంలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుందండి. ఈ యొక్క పోషకాలను లివర్ చేయడం వల్ల దీన్ని ఒక స్టోర్ హౌస్ లాగా పనిచేస్తుందని, మనం ఇంట్లో సామాన్లు ఎట్లయితే ఒక స్టోర్ రూమ్ సర్దుకొని పెడతామో, ఆ విధంగా మన బాడీలో ఉండే పోషకాలన్నీ ఇందులో లివర్ స్టోర్ చేసి పెడుతుంది. సో, ఈ రక్తంలో ఉండే గ్లూకోజ్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మన లివర్‌లోనే నిల్వ చేయబడతాయి. ఇలా నిల్వ చేయబడ్డ పోషకాలన్నీ కూడా అవసరాన్ని బట్టి వివిధ భాగాలకు సరఫరా చేస్తుందండి మన యొక్క అతి ముఖ్యమైన లివర్. లివర్ చేసే మూడవ ముఖ్యమైన పని గ్లూకోజ్ మెటబాలిజం అండి. మన బాడీలో జరిగే గ్లూకోజ్ మెటబాలిజంలో లివర్ చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్‌ను లివర్ గ్లైకోజన్‌గా మార్చి నిల్వ చేస్తుంది. అంతకంటే ఎక్కువ గ్లూకోజ్ ఉంటే దాన్నేం చేస్తుందండి? క్రొవ్వుగా మార్చి వివిధ శరీర భాగాల్లో నిల్వ చేస్తుంది. రక్తంలో మనకు గ్లూకోజ్ తగ్గినప్పుడు గ్లైకోజన్‌ను గ్లూకోజ్‌గా కూడా మారుస్తుంది. ఇక్కడ చూడండి ఎంత ప్రాసెస్ చేస్తుందంటే అది మన బాడీకి తగినట్టు గ్లూకోజ్ ఎక్కువ ఉంటే గ్లైకోజన్‌గా మారుస్తుంది. గ్లైకోజన్ ఉండేదాన్ని గ్లూకోజ్ మనకు తగ్గినప్పుడు. సో, ఇంత మంచి ఆర్గాన్ అండి అసలు లివర్. ఈ గ్లైకోజన్ మనకు పూర్తిగా వినియోగం అయిపోతే శరీరంలోని క్రొవ్వులని కీటోన్‌గా మార్చి మన యొక్క శక్తి అవసరాల కోసం మళ్ళీ రక్తంలోకి పంపుతుంది. ఒకవేళ మన శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ అండి లేదా కొవ్వులు ఈ రెండు అందుబాటులో లేనప్పుడు శరీరంలోని ప్రోటీన్స్ అనేది విచ్ఛిన్నం చేసి అమైనో యాసిడ్స్ ను శక్తి ఉత్పత్తి చేసే పోషకాలుగా కూడా ఆ యొక్క లివర్ కణాలు మారుస్తాయి. ఏది అవసరమైతే దాన్ని కన్వర్ట్ చేసే యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనేది మన యొక్క లివర్ తీసుకుంటుందండి. ఈ విధంగా మన శరీరంలో మన యొక్క మెటబాలిజంలో లివర్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ తర్వాతది వచ్చండి ప్రోటీన్ల తయారీ. లివర్‌ని ప్రోటీన్ల ఫ్యాక్టరీ అని కూడా మనం పిలవచ్చండి, చెప్పుకోవచ్చు. ప్రోటీన్ల ఫ్యాక్టరీ. మన లివర్ శరీరానికి అవసరమైన ఆల్బుమిన్ అనే ప్రోటీన్‌ను రక్తం కట్టడానికి అవసరమైన అనేక ముఖ్యమైన పదార్థాలను తయారు చేస్తుంది. ఇప్పుడు మన లివర్ మన శరీరంలో చేసే అతి ముఖ్యమైన పని గురించి తెలుసుకుందామండి. ఇది మెయిన్ పాయింట్. అతి ముఖ్యమైన పని ఏంటంటే డీటాక్సిఫికేషన్ అండి. డీటాక్సిఫికేషన్ అంటే అండి హానికరమైన పదార్థాలని హాని లేని పదార్థాలుగా మార్చడం. రాసుకోండి. డీటాక్సిఫికేషన్ అంటే హానికరమైన పదార్థాలని హాని లేని పదార్థాలుగా మార్చడం. మనం ఉదయం పళ్ళు తోముకోవడానికి వాడే టూత్ పేస్ట్ నుండి అండి రాత్రి పడుకునేటప్పుడు రాసుకునే క్రీమ్ వరకు మనం అన్ని కెమికల్స్ బేస్డ్ ఇస్తున్నాం ప్రెసెంట్ ఉండే మనం దీంట్లో. ఇప్పుడు మనం వాడే పేస్ట్లు, సబ్బులు, కాస్మెటిక్స్, తినే ఫుడ్, పీల్చే గాలి వీటన్నిటి ద్వారా మన శరీరం ఎన్నో రకాల కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవుతుంది. సో, మన డే టు డే లైఫ్ లో మన బాడీ ఎన్నో రకాల కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవుతుందో మీకు తెలుసా? మెయిన్
ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండి, వాళ్ళ యొక్క లెక్కల ప్రకారం అండి మన రోజువారీ జీవితంలో సుమారు 70,000 రసాయనాలకు అండి మన బాడీ ఎక్స్పోజ్ అవుతుంది. ఇందులో 15,000 రకాల రసాయనాలు చాలా చాలా హానికరమైనవి అని గుర్తించారు. మన శరీరంలో ప్రవేశించే ఈ హానికరమైన రసాయనాలను డీటాక్సిఫై చేసే పని లివర్దే. సో ఎన్నున్నాయండి? 70,000 రసాయనాలు మన బాడీకి ఎక్స్పోజ్ అయితే 15,000 రకాల రసాయనాలు చాలా చాలా హాని కలిగిస్తాయి. సో ఇట్లాంటి హానికరమైన రసాయనాలన్నిటిని అది డీటాక్సిఫై చేసి వర్క్, అతి మెయిన్ వర్క్ అండి లివర్ది. అంతేకాదు మన లోపల శరీరంలో లోపల జరిగే జీవక్రియల్లో కూడా కొన్ని విష పదార్థాలు అనేది ఉత్పత్తి అవుతాయండి. ఇది చెప్పింది నేను బయట నుంచి వచ్చే మనం వాడే దీని గురించి. అలాగే మన శరీరం లోపల కూడా జరిగే జీవక్రియల్లో కూడా కొన్ని విష పదార్థాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణకండి అమ్మోనియా. అమ్మోనియా అనేది ప్రమాదకరమైన ఈ అమ్మోనియాను హానికరంగా కానీ యూరియాగా మార్చే పని కూడా లివర్దే. యూరియా అనేది హానికరం కాదండి, అమ్మోనియా వచ్చి ప్రమాదమైనది. ఈ అమ్మోనియాని యూరియాగా మారుస్తుందండి మన యొక్క లివర్. ఇంతటితో ఇక్కడితో ఆగదు. వివిధ రకాల జబ్బులకి మన యొక్క డాక్టర్స్ ఇచ్చే మందులు కానండి, మన సొంత పరిజ్ఞానంతో కొనుక్కొని వాడే మందులు, సప్లిమెంట్లు మొదలైనవి, వీటిల్లో వందల కొద్దీ విష రసాయనాలు ఉంటాయి. వీటిని అన్నింటినీ అండి డీటాక్సిఫికేట్ చేసేది మన యొక్క లివర్ మాత్రమే. ఇదంతే అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చాలదన్నట్లు మనకు అలా కొంతమంది లివర్కి ఇచ్చే ఎక్స్ట్రా బోనస్లు కూడా ఉంటాయండి. అవేంటంటే ఇవన్నీ కాకుండా మందు, సిగరెట్, గుట్కా, పాన్ మసాలా మొదలైనవి. ఈరోజు మనం చేసే పనుల్లో మనకు పనులు ఎక్కువైతేనే అబ్బా బాబోయ్ నా వల్ల కావడం లేదు, స్ట్రెస్ అని, అలసటని, నీరసమని, మనం వల్ల కాదు కదా, ఒక 2-3 పనులు చేయగానే అలసిపోతాం, మా వల్ల కావడం లేదు, నాకు రెస్ట్ కావాలని మనం పడుకుంటాం. కానీ మనం తెలియ చేసే పనుల వల్ల కూడా మన లివర్ ఎంత కెమికల్ స్ట్రెస్ కు గురి చేస్తున్నామో మనం ఒక్కసారి చేయాలి ప్రతి ఒక్కరు. ఇవన్నీ మన యొక్క శరీరంలో లివర్ చేసే ముఖ్యమైన పనులు. ఇన్ని పనులు చేసే లివర్ పని చేయడం మానేస్తే ఏమవుతుంది? మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఇన్ని ముఖ్యమైన పనులు చేసే లివర్ పని చేయడం మానేస్తే ఏమవుతుంది? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు లివర్కి వచ్చే సమస్యలు, వాటి యొక్క పరిష్కారాల గురించి కొంచెం తెలుసుకుందాం. లివర్లో గనక ఏదైనా సమస్యలు ఏర్పడితే మనలో కనిపించే ముఖ్యమైన లక్షణం ఏంటనేది ఇప్పుడు చెప్తాను. చాలా వరకు ఈ యొక్క లివర్ ప్రాబ్లమ్స్ లో కనిపించే ప్రధాన లక్షణం అందరికీ తెలుసు, జాండీస్, కామెర్లు. ముందు చెప్పినట్లుగానే కళ్ళు పచ్చగా మారడం, గోర్లు, చర్మం, మూత్రం పసుపు పచ్చ రంగులోకి మారడం. రెండవది ఏంటండి, కడుపులో నొప్పి, కడుపులో కుడివైపు నొప్పి వస్తుంది, వాపు, కాలి మడమల వద్ద వాపు, చర్మం పైన దురద, ముదురు ఎరుపు రంగు మూత్రం, రంగులేని లేదా తెల్లని మలం లేదా ఎర్రని మలం, నీరసం, వికారం, వాంతులు. ఇవన్నీ కూడా అండి లివర్ యొక్క సమస్యలకు సంకేతాలు. ఇప్పుడు ఈ లివర్కి వచ్చే వ్యాధులు, వాటికి గల కారణాలు, వీటికి అందుబాటులో ఉండే కొన్ని చికిత్సల గురించి కూడా మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పినట్లుగా జాండీస్ అంటే కామెర్లు. వాస్తవానికండి జాండీస్ అనేది ఒక జబ్బు పేరు కాదు, ఇట్స్ నాట్ ఏ జబ్బు పేరు కాదు. లివర్ సమస్యల్లో ముఖ్యంగా కనబడే ఒక లక్షణం. అసలు ఈ జాండీస్ అనే స్థితి ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రక్తంలో బైలిరుబిన్ అనే ఒక విష పదార్థం చేరుకుంటే, ఆ స్థితినే మనం జాండీస్ అని అంటాము. ఈ యొక్క లివర్ రక్తంలో ఉన్న బైలిరుబిన్ ను ఎప్పటికప్పుడు సేకరించి బైల్తో పాటు పేగుల్లోకి పంపుతుంది. ఈ బిలిరుబిన్ జీర్ణక్రియలో సహాయపడి ఆ తరువాత మలం ద్వారా బయటకి విసర్జించబడుతుంది. ఏదైనా కారణం చేతండి లివర్ బైల్ ని ఉత్పత్తి చేయకపోతే రక్తంలో ఈ బిలిరుబిన్ పెరిగిపోతుంది, అది అన్ని శరీర భాగాలకు చేరుతుంది. మామూలుగా తెల్ల రంగులో ఉండే చర్మం, గోళ్ళు, కళ్ళు బిలిరుబిన్ పేరుకుపోయినప్పుడు ఏమవుతుందండి
పసుపు రంగులోకి మారుతాయి. మూత్రం కూడా పసుపు రంగుగా మారుతుంది. ఈ కండిషన్నే మనం కామెర్లు అంటాము. ఈ యొక్క లివర్ బైల్‌ని సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ యొక్క లివర్ బైల్‌ని సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి? లివర్‌లో అండి ఏదైనా ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు రావడం. ఇది ఏ ఇన్ఫెక్షన్ వల్ల అయినా జరగవచ్చు. లేదా లివర్ నుండి బైల్ ఉత్పత్తి అయ్యే గొట్టాన్ని బ్లాక్ అవ్వడం వల్ల గూడా మెయిన్ అనేది 2 కారణాలే అండి జాండీస్ అనేది వచ్చేది. ఎందుకంటే లివర్ ఇన్ఫెక్షన్, లివర్ ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు. నెక్స్ట్ వచ్చి బైల్ ఉత్పత్తి అయ్యే గొట్టం బ్లాక్ అయినవనండి. ఈ 2 కారణాల వల్ల మాత్రమే జాండీస్ అనేది వస్తుంది. హెపటైటిస్ నుండి లివర్ సిరోసిస్ వరకు అన్ని రకాల లివర్ సమస్యల్లోనూ జాండీస్ అనేది ఒక ప్రధాన లక్షణంగా మనం మాత్రమే కనిపిస్తుందండి. దీన్ని ప్రధానమైన లక్షణం అంటారు. జాండీస్ అనేది జబ్బు కాదు. మనం గుర్తించాలి. లివర్‌కి ఏదో సమస్య వచ్చినప్పుడు ఆ రూపంలో అది బయటపడుతుంది. తర్వాత అండి లివర్‌కొచ్చే మరొక ముఖ్యమైన ఆరోగ్య సమస్య ఏంటంటే ఫ్యాటీ లివర్. ఇది సన్నగా ఉన్నా వస్తుంది, లావుగా ఉన్నా వస్తుంది, ఎలా అయినా వస్తుంది. దీనికి ఎందుకు వస్తుంది ఈ ఫ్యాటీ లివర్? ప్రతి ఒక్కరికి 80-90% ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడుండే వాళ్ళలో ఫ్యాటీ లివర్. ఎందుకొస్తుంది? సాధారణంగా లివర్‌లో ఎక్కువగా కొవ్వు అనేది ఉండదండి. కానీ కొన్ని సందర్భాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఇలా లివర్‌లో ఎక్కువ మొత్తంలో కొవ్వు పేరుకుపోతేనే దీన్ని మనం ఫ్యాటీ లివర్ అని అంటాం. లివర్‌లో కొవ్వు పేరుకుపోతే లివర్ ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు ఏర్పడుతుంది. చాలా వరకు ఈ సందర్భాల్లో ఈ ఫ్యాటీ లివర్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు లక్షణాలేవి మనకు పైకి కనిపించవు. అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇలా ఉంటాయి. సో, ఈ ఫస్ట్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడంటే మనకు లక్షణాలేంటి మనకు కనిపించవండి. ఈ ఫ్యాటీ లివర్‌కు ఎందుకొస్తుంది ఫ్యాటీ లివర్ అంటే వాటి యొక్క కారణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్కహాల్ తీసుకోవడం, ఊబకాయం అంటే ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల, అధిక రక్తపోటు. ఈ మూడిట్లో మనము మేజర్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఫ్యాటీ లివర్ ఉంటుందనేది ఒకటి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్‌ని మనం ఏమంటామంటే ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ అని అంటాం. మిగిలిన కారణాల వచ్చే ఫ్యాటీ లివర్‌ను నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని అంటాం. సో, దీనికి మనం ఏమేం చేయొచ్చంటే కొన్ని టెస్ట్‌లున్నాయండి. అవి ఎల్ఎఫ్‌టి నుంచి తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసి మన యొక్క ఫ్యాటీ లివర్‌ను నిర్ధారించుకోవచ్చు. మెయిన్ ఇప్పుడొచ్చిన మన సార్ తీసుకొచ్చిన దాంట్లో రెడ్డప్ప సార్ మన 10G మిషన్‌లో కూడా అద్భుతంగా తెలుస్తుందండి రిజల్ట్. ఫ్యాటీ లివర్ ఎంత ఉంది, ఎల్ఎఫ్‌టి వీటి గురించి మొత్తం మనం క్లియర్‌గా మనం తెలుసుకోవచ్చు. ఈ ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో గ్రేడ్ 1లో ఉన్నప్పుడు మన ఆహారంలో, జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని సరి చేసుకోవచ్చు. ఇదేం పెద్ద జబ్బు కాదు. అధిక ఫైబర్ కలిగిన శాకాహారం తీసుకోవడం అంటే వెజిటేరియన్ డైట్, ఆల్కహాల్‌ని తగ్గించుకోవడం లేదా పూర్తిగా మానేయాలి. వాకింగ్ మరియు లైట్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల బరువు తగ్గడం ద్వారా ఈ ఫ్యాటీ లివర్‌ను తగ్గించుకోవచ్చు. సో, నెక్స్ట్ లివర్‌కొచ్చే మరొక మెయిన్ ఆరోగ్యమైన సమస్య ఏంటంటే హెపటైటిస్. హెపటైటిస్ అనేది అందరికీ తెలుసు. హెపటైటిస్ అంటే లివర్‌లో ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు. ఇది ముఖ్యంగా 2 కారణాల వల్ల వస్తుందండి. ఒకటి వైరస్ వల్ల వస్తుంది. దీన్నే మనం ఇన్ఫెక్షియస్ హెపటైటిస్ లేదా వైరల్ హెపటైటిస్ అని అంటాం. రెండవది జెనెటిక్స్ అంటే వంశపారంపర్య కారణాల వల్ల కానీ లేదా లైఫ్ స్టైల్ వల్ల కానీ వస్తుంది. దీన్నే నాన్ ఇన్ఫెక్షియస్ హెపటైటిస్ లేదా నాన్ వైరల్ హెపటైటిస్ అంటామండి. ఈ యొక్క హెపటైటిస్ కూడా మనం ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటే ఖచ్చితంగా పాటిస్తే తగ్గుతుందండి. ఒకవేళ దీన్ని నెగ్లిజెన్సీ చేసినామంటే హెపటైటిస్ లీడ్స్ టు సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే మొత్తం లివర్ అంతా పాడైపోతుంది. నెక్స్ట్ లివర్ ఫెయిల్యూర్‌లోకెళ్ళిపోతుందండి. అది ఫైనల్ స్టేజ్. సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే మీరు చూసింటారు. బోనపట్టలాగా పొట్ట ముందరకొచ్చి వెయిన్స్ అన్నీ ఉబ్బుకొనుంటాయి. వాళ్ళు 15 డేస్ వన్స్, 20 డేస్ వన్స్ ఖచ్చితంగా ఆ నీరు తీసుకోవాలి. లేకపోతే వాళ్ళకు శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టమవుతుందండి. ఆల్కహాల్ తాగే వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు సజెస్ట్ చేయొచ్చు. చెప్పాలి దీని గురించి మెయిన్ వచ్చే ప్రాబ్లమ్ గురించి. సో, ఒకవేళ సిరోసిస్ ఆఫ్ లివర్ కూడా ఫస్ట్ స్టేజ్‌లో ఉంటే మనం అది క్లియర్ చేయొచ్చు. రెండో స్టేజ్, మూడో స్టేజ్ దాటిపోయిందంటే లివర్ ఫెయిల్యూర్ అండి. లివర్ ఫెయిల్యూర్ తర్వాత అది లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని
అది ఫైనల్ స్టేజ్కి వెళ్ళాలి. అలాంటప్పుడు మనకు దాతల ద్వారాను ఇంకొకరు అది చాలా ఖర్చుతో కూడిన పని. డోనార్స్ దొరికినా కూడా అది ఇవ్వడానికి ఇట్స్ వెరీ వెరీ టైం పడుతుంది. అన్ని మ్యాచ్ అవ్వాలి. సో ఇన్ని కాంప్లికేషన్స్ చెప్పే బదులు మనం ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటే మంచిగా మన యొక్క లివర్‌ని మనం కాపాడుకోవచ్చు. సో ఇప్పుడు మన యొక్క లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయకూడనివి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆల్కహాల్‌ని పూర్తిగా మానేయాలి. కేవలం ఒక పెగ్ అండి చెప్తున్నా రాసుకోండి. ఒక పెగ్ ఆల్కహాల్‌ని శుద్ధి చేయడానికి పెగ్ అంటే 30 ఎంఎల్ నియర్లీ అనుకుంటా 30-40 ఎంఎల్. ఈ యొక్క పెగ్ ఆల్కహాల్‌ని శుద్ధి చేయడానికి సుమారు 1 గంట టైం పడుతుందండి. 1 గంట టైం పడుతుంది. ఇంకా అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకుంటే లివర్ విపరీతమైన స్ట్రెస్‌కు గురి అవుతుంది. మీరు ఈజీగా చెప్పండి. ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మనం చెప్పే దాంట్లోనే ఉంది. లివర్ వివిధగా ఎక్కువ విపరీతమైన స్ట్రెస్‌కి గురి అవుతుంది. ఈ యొక్క లివర్ సమస్యలు ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే అండి లివర్ చాలా వేగంగా దెబ్బతింటుంది. అది డేస్, మంత్స్ అసలు కంప్లీట్‌గా దెబ్బతింటుంది. మనం ఏదైనా ఆరోగ్య సమస్యలతో దీర్ఘకాలం అంటే మనం నెలల తరబడి మందులు వాడడానికి వచ్చినప్పుడు ఎక్కువగా నీళ్లు తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం లాంటివి చేయాలి. సార్ చెప్తుంటాడు వాటర్ కంటెంట్ బాగా తాగాలి అని. సో వాటర్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. దాంతో ఆ యొక్క మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది వాటర్ లివర్ పైన ఆ యొక్క మందుల ప్రభావం దుష్ప్రభావం అనేది తగ్గుతుంది. రెండవది మనం తీసుకునే డైటరీ హెర్బల్ సప్లిమెంట్స్ కొంతమంది మనము విటమిన్స్‌ను, ఎంజైమ్స్‌ను ఇంకా శరీరానికి అవసరమైన మినరల్స్‌ను టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటామండి. వీటినే మనం సప్లిమెంట్స్ అంటాము. సప్లిమెంట్స్ అనేటివి వీలైనంత వరకు తీసుకున్నప్పుడు ఎక్కువ వాటర్ తాగాలి. వీలైనంత వరకు డైటరీ సప్లిమెంట్స్ మనము ఆహారం ద్వారానే తీసుకోవాలండి. సో మన డైలీ లైఫ్‌లో యూజ్ చేసే పాయిజన్స్, పెస్టిసైడ్స్, జెర్మిసైడ్స్ వీటి వల్ల కూడా మనం లివర్ అనేది దెబ్బతింటుందండి. పెస్టిసైడ్స్ అంటే ఈ యొక్క పళ్ళు, కాయగూరలు వాటి పంటల్లో చల్లుతుంటారు గదా! ఈ రోజుల్లో అసలు కాయగూరలు, పళ్ళకు అధిక మొత్తంలో పెస్టిసైడ్ ఉపయోగిస్తున్నారు. ఆర్గానిక్ అనేటివే లేదు. వీలైతే ఆర్గానిక్ కాయగూరలు కొనుగోలు చేయాలి. లేదంటే ఈ కాయగూరల్ని సాల్ట్, బేకింగ్ సోడా మొదలైనవి వేసి బాగా శుభ్రం చేసుకొని నీట్‌గా మనం వండుకొని తినాలండి. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇన్ని మన యొక్క లివర్ చేస్తుంది పనులు. ఇలాంటి లివర్‌ని మనము ఎక్కువ స్ట్రెస్‌కి గురి చేయకుండా మంచిగా మనం హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే మనం మంచిగా మన యొక్క లివర్ బాగుంటుందని చెప్తున్నాను. దీనికి మన కేవాలు ఏమున్నాయంటే అండి లివర్ హెల్త్ జ్యూస్ ఉందండి. లివర్ కేర్ టాబ్లెట్స్ ఉన్నాయి. డీటాక్సిఫికేషన్‌కొచ్చి ఫుడ్ ప్యాచెస్ అండి. ఇట్స్ వెరీ వెరీ ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. డీటాక్సిఫికేషన్ ఫుడ్ ప్యాచెస్ అనేటివి. మిల్క్ క్రిస్టల్ డ్రాప్స్ ఉన్నాయి. డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ మనం యూజ్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఒక గుంత తవ్వి దాన్ని పూడ్చిపెట్టాలి. సో దానివల్ల ఇబ్బందవుతుంది. సో ఇన్ని రకాలు ఉన్నాయి. సో వాటి గురించి మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ మనకు సమస్యలు చెప్పినట్లయితే వాళ్ళు ఈజీగా సమస్యలను మన యొక్క లివర్‌ని కాపాడుకోవడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళవుతాము. థాంక్ యూ అండి. వన్ అండ్ ఆల్. హోస్ట్ గారు తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. 1 మినిట్.